ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటామని నమ్మబలికిన నాయకులు ఎవరూ ఇప్పుడు ముందుకు రావడం లేదని ప్రభుత్వం తమపై కక్ష కట్టినట్టు వ్యవహరిస్తుంటే ముఖ్యమంత్రి ఐటీ రంగం పైన ఉప ముఖ్యమంత్రి సినిమా ఈవెంట్లలో బిజీ అయిపోయారని ఇటీవల విశాఖలో ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారాలు కూటమి సర్కార్పై చిందులు వేస్తున్నారు. దారి చూపించాల్సిన వారే దారి తప్పి తమను రోడ్డుపాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సార్ మాకైతే రైతు బజారు 20 సంవత్సరాలుగా కష్టపడుతున్నాము. మా పరిస్థితి అయితే ఏం బాగాలేదు. మాకు పింఛనీలు అవి లేవు. మా భర్తలు వదిలేస్తారు. మేము 2 పిల్లలు పట్టుకొని రోడ్డు మీద ఉన్నాం. మా పొజిషన్ అది ఏమీ బాగాలేదు. ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మా అమ్మేనే పడుతున్నారు. బళ్ళు తీసేయమంటున్నారు. పోలీసులు వస్తున్నారు, అధికారాలు చెలాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. జీవీఎంసీ వాళ్ళు వస్తున్నారు. లేచిపోండి అంటే లేచిపోతున్నాం, కూర్చోండి అంటే కూర్చుంటున్నాం. ప్రతి అధికారికి తలంచుతున్నాం. కానీ ఈసారి అయితే అధికారంలో తలంచవలసిన అవసరం అయితే లేదు. అర్జెంటుగా దించేస్తాను. 2 ఆడపిల్లలతోటి ఎలా బతకడం, రోడ్డు మీద తోపుడు బండి వేసుకునేటప్పుడు అందరి వల్ల ఇబ్బంది పడుతున్నాం. అందరి వల్ల ఇబ్బంది పడినా సరే మాకు న్యాయం లేదు. పవన్ కళ్యాణ్ వచ్చారు, న్యాయం చేసేస్తామని మీటింగ్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చారు, మీటింగ్లు పెట్టారు. ఇవన్నీ న్యాయం చేస్తామని ఏం చేస్తున్నారు? పేదలకి ఏ న్యాయం చేస్తారని చెప్పమనండి. రోడ్ల మీద ఎంత ప్రజలు ఎందుకు ఏడిపిస్తున్నాం? గెలిస్తే ఏ బాధ ఉండదు, మేము వస్తే అంత న్యాయం అని చెప్పాడు మీటింగుల్లో. జగన్ వచ్చాడు, ఏమీ చేయలేదు, నేను వచ్చి అంతా న్యాయం చేస్తానన్నాడు. ప్రజలకు ఏమి న్యాయం చేశాడు? ప్రజలందరూ పేద కడుపులు కొట్టడానికి వచ్చాడా? పేద కడుపులు గెలడానికి గెలిచాడా? దేనికి చేశాడు? 24 సంవత్సరాలు బట్టి రోడ్ల మీద బ్రతుకుతాను, ఒక్కరోజు న్యాయం చేయలేదు. ఈ రోజు ఏ న్యాయం చేశాడు? ప్రజలందరూ ఏడిపిస్తున్నాడు. ఇంత మొగులు లేని బతికిన వాళ్ళమే, ఇంత ఎదరాళ్ళ మండలమే, ఇంత రోడ్ల మీద బతుకుతున్నాం అంతే. ఒక్కరికి న్యాయం చేయలేదండి, చేయలేదు. ఇక రాకూడదు. జగన్ ఉన్నప్పుడైనా ఒక న్యాయం వచ్చింది, ఇప్పుడు అది కూడా లేదు. రాకూడదు. పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తానన్నాడు, ఏం న్యాయం చేశాడు? ఏం ప్రజలకు చూపించాడు? ఏ రోడ్డు మీద ఉన్న బతుకులు బాగు చేశాడు? ప్రజలు కడుపులు కొడతారా? నాయకులు అడిగి దేనికి కొట్టారు? చెప్పానండి. ఉద్యోగాలు ఉన్నాయా మాకు? రోడ్ల మీద మొగులు లేపానా? 26 సంవత్సరాలు బట్టి 2 ఆడపిల్లలు పెట్టుకొని బతుకుతున్నాం. ఒక్కరోజు ఒక న్యాయం చేయలేదు. దేనికని? మా కడుపులు కొట్టడానికైనా, పేదల కడుపులు కొట్టడానికైనా గెలిచాడు. మున్సిపాలిటీ సహా తలంచి బతుకుతున్నాం రోడ్ల మీద. అయినా సరే మా పేదలతోటే ఆడుకుంటున్నారు, మాతోటే ఆడుకుంటున్నారు రోడ్ల మీద. మాకు ఏ న్యాయం చేస్తారో చెప్పమానండి. లేదా ఈ చుట్టూ ఏ నాయకుడని పైకి రాడు. విశాఖపట్నం ఇంకా అడిగి ఎట్టడు. మాకు ఎలా బతుకుతాము? 5 రోజుల నుంచి పిల్లలతో వాళ్ళతో తిరిగేటప్పటికి అయిపోతుంది. మేమేం బతకాలి? అసలు ఎందుకు షాపులు తీశారు? మేమేం చేస్తాం సార్? మేమేం ఉద్యోగస్తున్నా, కూలి పని చేసుకుంటున్నాం, ఎండల్లో కూర్చుంటున్నాం, వర్షాల్లో కూర్చుంటున్నాం, పోలీసులు వస్తే తిట్లు కాస్తున్నాము. ఎవరు వచ్చినా ఏ మాట అయినా తలంచుకొని పోతున్నాం. మా కడుపులు కొట్టడం ఏంటి సార్? మేము పిల్లలతో ఎలా సార్ మేము పని ఉండాలి? మేము ఇంటద్దులు ఎలా కడతాం? ఫైనాన్స్లు ఎలా కడతాము? ఏదో కష్టపడుతున్నాం కదా, రూపాయి డబ్బులు తీర్చుకుంటాం కదా అని చెప్పి షాప్ పెట్టుకున్నాం సార్. ఆ షాప్ కూడా తీసేస్తే మేము ఎలా బతుకుతాం సార్? మరి మేము ఎందుకు అసలు దేన్ని తీస్తున్నారు సార్? మరి మా కడుపులు ఎందుకు కొడుతున్నారు? మా పిల్లలతో ఎందుకు బాధ పెట్టుతున్నారు? మేము ఎందుకు ఇది అవుతున్నాము? మాకు ఇలా రోడ్డు మీద రావాల్సిన పని ఉంది. చంద్రబాబు నాయుడు కోటేసామన్నా, పవన్ కళ్యాణ్ కోటేసామన్నా, ఎందుకండి ఈ బాధలు? మాకు దేనికి బాధలు? అతను వస్తే మంచి చేస్తున్నాడు కదా, ఏంటి మంచి చేస్తున్నాడండి? ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రోడ్డు ఎక్కలేదు. ఏ బాధ అయినా అక్కడే చచ్చిపోయాము. అలాంటితే తను గెలిచిన తర్వాత మీరు రోడ్డు ఎక్కి ఇలా తిరుగుతున్నాము. తిరగవలసిన అవసరం మాకేటుంది? ఓటేసినందుకు మాకు ఇస్తున్నాడు అతను భవిష్యత్తు? రోడ్ల పాలు అయిపోమని చెప్తున్నాడా? నిజంగా ఇప్పుడు బయట పుకారు ఏంటంటే జనాలకి ఒక్కొక్కరికి 20 బడ్డీలు ఉన్నాయి, 100 బడ్డీలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగితే అన్నారంటే ఎమ్మెల్యే గారు, నాకన్నా జీతం ఆడెవడికో ఎక్కువ వస్తుంది, ఆడు 100 బడ్డీలు ఉన్నాయంటే ఆడికి, నాకన్నా జీతం ఆడికే ఎక్కువ వస్తుంది అంటున్నారు. సరే ప్రభుత్వం మీది. ఆ రోజు ఏమొచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనేమొచ్చి ఫుట్పాత్లు వేస్తామని బడ్డీలు తీస్తేనే జనసేన నాయకులు, టీడీపీ నాయకులు విపరీతంగా వచ్చేసే పేదవాడు కొట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు అన్నారు. ఈ రోజు ఏమొచ్చి మరి ఏం చేస్తారు ప్రజలకి? మీరు ప్రజలకి ఏం చేస్తారు? ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 4-5 బడ్డీలు ఉన్నాయి, 5 బడ్డీలు ఉన్నాయి, 100 బడ్డీలు ఉన్న వాళ్ళకి మీరు సర్వే చేయండి. ఎమ్మెల్యేలు మీరు, మినిస్టర్లు మీరు ప్రభుత్వం మీదుగా సర్వే చేసి 1 బడ్డీ ఉన్నాడికి 1 బడ్డీ ఇస్తానని చెప్పండి. 4 బడ్డీలు ఉన్నాడు 3 బడ్డీలు తీసేసి నిజమైన పేదవాడికి ఇవ్వండి, బతుకుతాడు. కాళ్ళు లేని వికలాంగులకు ఇవ్వండి, మీ పేరు చెప్పుకొని బతుకుతాడు. జగన్ అలా చేశాడా? చేపలు పెట్టాడు, పేదవాడికి ప్రతి దానికి బెనిఫిట్లు పొందాడు అని ఎక్కడనే అని చెప్తే అక్కడ నేను వచ్చేస్తాను, బండి వేసుకొచ్చేస్తాను, బుస్కేసి వచ్చేస్తాను. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, రైటే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు పేదలు పొట్ల కొట్టినప్పుడు ఎందుకు రాలేదు? పేదల కోసం ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పాను, నిజమైన పేదలు మీరు గమనించండి, ప్రజల కోసమే నేను పోరాడుతాను, నాకు పార్టీల కోసం కాదు, నేను ప్రజల కోసమే మాట్లాడతాను. ప్రజలకు వ్యతిరేకం అయినప్పుడు నేను ఉండను, నేను రాజీనామా చేస్తానని చెప్తున్నావు చాలా సందర్భాలు. నువ్వు ఇదే నువ్వు మిమ్మల్ని ఏం ఆశించట్లేదు, మేము అడగట్లేదు. నిజమే, బడ్డీ 4 ఉన్నాయి అన్నోడికి తీసేయండి, 1 బడ్డీ ఉన్నోడికి ఇవ్వండి, బతుకుతాడు. 1 బడ్డీ ఉన్నోడిని బతకడానికి అవకాశం ఇవ్వండి చాలు. 1 బడ్డీ ఉన్నోడికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఆ బడ్డీ మీద
సర్వే చేసి ఎంక్వైరీ చేసి నీకోసం నువ్వు ఓట్లు వేసేటప్పుడు ఏమి సర్వే చేస్తున్నావు నువ్వు? నేను గెలుస్తానా లేదా, ఇక్కడ ఎమ్మెల్యే పాలన బాగుందా లేదా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఇతను పోటీ చేస్తే గెలుస్తాడా లేదా నువ్వు సర్వే చేస్తున్నావు. అలాగే సర్వే చేయించాను. నువ్వు సర్వే ఇద్దరు మనుషులతో సర్వే చేయిస్తే పెద్ద సమస్య కాదు ఇది. అక్కడ ఉన్న లోకల్ నాయకులు తీసుకొని ఇద్దరు మనుషులు పెట్టుకొని సర్వే చేయించు. నిజంగా వీడికి 4 బడ్డీలు ఉన్నాయా, ఇక్కడ 5 బడ్డీలు ఉన్నాయా, ఈ లైన్లో వీళ్ళకి ఎన్ని బడ్డీలు ఉన్నాయో సర్వే చేయించి నిజమైన పేదోడికి న్యాయం చేయు. నిజమైన పేదోడికి న్యాయం చేయు చాలు. అంతకుమించి మాకు ఏం ఆశించట్లేదు. రావాలని కోరుకున్నందుకు మాకు జరిగిన శిక్ష చేశారు. రోడ్డు మీదకి మీ వ్యాపారస్తులకి రాము, మీ ఊసుకు రామని చెప్పారు ఆ రోజు. కానీ ఈరోజు మేము బతికిన బతుకుల మీద మీరు కొట్టారు. ఇంకా మళ్ళీ జీవితంలోని గెలుస్తారని ఇది ఉందో. కానీ వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాం, చంద్రబాబు నాయుడే రావాలి, గెలాలి. మమ్మల్ని చాలా ఉద్ధరిస్తారు అనుకున్నాం. కానీ ఈ రోజుకి 4 రోజులు బట్టి కడుపు తిండిలో తిప్పలేకంటే అలా పడి ఎడుతున్నాం. కానీ ఇది అన్యాయంగా చేస్తున్నారు అంతే. మా ఫైనాన్స్ రోజు 2,000 కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి, డోకరాలు కట్టాలి, లోన్లు కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి. ఈ ఫైనాన్సులు పిల్లలు చదువులు అన్నీ చేసుకోవాలి. అలాంటి ఈరోజు వాళ్ళకి 5 రోజులు బట్టి ఉన్నాం. మాకు ఎవరిస్తారు రూపాయి డబ్బులు? మేము కష్టపడుతున్నాం, ఎంత కోరుకున్నామో నువ్వు రావాలని. కానీ ఇవాళ మమ్మల్ని అంత రోడ్డు మీద పెట్టాం. ఈ బతుక కానీ లేకపోతే ఇంక మీకు పదవి కూడా ఉండదు. ఇంక మరి ఏం చేయలేదు.